తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. అవును. సెకండ్ బేబీ వచ్చిన తర్వాత మళ్ళీ అమ్మ అత్త ఫీలింగ్ ఏంటి? సేమ్ ఇంకా ఎక్కువ. తర్వాత సెకండ్ బేబీకి మా అమ్మ సరే కొంచెం స్వీట్ డబ్బాలు అవన్నీ సారే అంటారు కదా తెలుగు లోపల, అది మా అమ్మ సరే తీసుకొని రావాలి, మీ అత్తగారు వచ్చారు కదా బాగోదు అని అంటే మా అత్తగారు లడకా హువా తో అచ్చా హోనా తా, లడకా నహీ హువా. ఓకే, ఆయన కూడా పెట్టేసేళ్ళండి, ప్రాబ్లం ఏం లేదు. దిస్ ఇస్ అ ట్రూ. ఓకే, ఓకేనా, ఇది నిజం. బట్ మనం ఎవరు చెప్పలేరు అది. అది చెప్తే బాగుంటుందో లేదో, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఈ థింకింగ్ లోపలే మనం అయిపోతుంది. యూజువల్ గా అందరు ఇంట్లో ఉండేది కాదు, చెప్పుకోలేరు బయట. అదే అంటున్నాను, వాళ్ళు చెప్పుకోలేరు. సరే అయిపోయింది, ఇట్లాగే 4 వరకు వెళ్ళిపోయింది. 4th అప్పుడు అసలు ఏంటి మేడం? 4th అప్పుడు వచ్చి అందరు ఏడుస్తున్నారు. అందరు ఓ ఏడుస్తున్నారు అన్న. అరే నేను సిజరిన్ అయి నేను పెయిన్ తో ఉన్నా, మీరందరూ ఎందుకు ఏడుస్తున్నారు? సోగరసం ఏంటిది? क्या हो गया मम्मी, क्यों? नहीं बेटा, मेरा बेटा को क्या हो गया? मैंने बोले ठीक है, क्या हो जाएगा, लड़कियां हैं, लड़का हो गया तो क्या वो पहाड़ तोड़ के अभी से उसको वो कर देंगे क्या अपन लोग? ఓకే, कुछ नहीं करेंगे ना, नथिंग विल डू इट. ఏమైపోయింది, ఏమవ్వాల, ఇట్స్ ఓకే. నువ్వు అక్కడికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, నాకు ముందే తెలుసు. మా నువ్వు ముందేమో కొడుకు అంటూనే ఉన్నావు, అవునా? ఇప్పుడు ఇమీడియట్ ప్లేట్ మార్చేసావు. ఇమీడియట్గా నాకు తెలుసు అని. ఇప్పుడు తెలిసినా ఒకటే, తెలియకపోయినా ఒకటే, తెలియకపోయినా ఒకటే. సరే అక్కడి నుంచి మా సిస్టర్‌ఇన్ లా వస్తుంది, వదిన. ఏంటి చెప్పు, నన్ను మామూలుగా చిన్న అనే పిలుస్తారు వాళ్ళందరూ. సరే చిన్న అని తన ఏడుపు. నిన్న ఎందుకు మీను ఎందుకు ఏడుస్తున్నాయా? ఏడకూడదు, ఎందుకు ఏడ్చే పనే లేదు, ఏమైంది? ఓ ఈశ్వరుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటారు అందరినీ. ఎవరిని పంపిస్తే వాళ్ళందరినీ ఆయన దేవుడు ఉన్నాడు, మనకి ఏదో ఒక దారి చూపిస్తాడు. మనం డెఫినెట్లీ విల్ సీ దట్. సో దెన్ ఆవిడొచ్చి లేదు నేను అడాప్ట్ చేసుకోవాలనుకుంటున్నాను రియాని. నో, నథింగ్ డూయింగ్, ఎవరు అడాప్ట్ చేసుకోరు, ఏం లేదు, నలుగురిని నేను పెంచుకుంటాను, నో ప్రాబ్లం, డోంట్ ఈవెన్ వరీ. మోహన్ కూడా అన్నారు అదేంటి, అదేం లేదు, మేము చూసుకుంటాం, అదేం ప్రాబ్లం ఏం లేదు. సో నౌ 4 daughters, what they are doing ma? Yeah, they all well settled. First daughter MBA, second daughter వచ్చి ఆర్కిటెక్ట్, థర్డ్ డాటర్ వచ్చి 2 degrees BBA చేసింది, లాయర్. 4th వచ్చి MBBS డాక్టర్. ఎస్, ఎక్కడ ఫారెన్ లోనా? లేదు, ఇక్కడే చేస్తోంది ఫైనల్ ఇయర్. నలుగురు ఎంత బాగున్నారంటే చాలా బాగున్నారు. ఇంకేం కావాలి అసలుకి? అదే అంటున్నా, అది మన మైండ్ సెట్ అండి. అది మెయిన్గా మన మైండ్ కంటే బయట వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. అదే చెప్పాను కదా, ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కార్లు 4 ఉన్నాయి, 4 టాప్ కార్లు, 5 కార్లు 6, ఒక్కొక్క డ్రైవర్స్ వాళ్ళు ఉంటారు. సరే వెళ్ళేటప్పుడు నాకేమో డ్రైవర్తో వెళ్ళడం ఇష్టం ఉండదు. ఐ విల్ డ్రైవ్ మై సెల్ఫ్, నేనే డ్రైవ్ చేస్తాను. సో నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు నేను ఒక్కొక్కసారి నేను డ్రైవ్ చేసుకొని వెళ్తాను. సపోజ్ అవ్వలేదు ఏదైనా ఉంది అంటే ఆ పిల్లలు వెళ్ళనివ్వరు. ఎందుకు మనం ఆ కార్లు వెళ్తున్నాయి, ఎన్ని కార్లు ఉన్నాయి కదా. అరే కంఫర్టబుల్, వెరీ నైస్గా 800 రూపాయలు వెళ్తున్నా కంఫర్టబుల్. అవునా కాదా? నిజంగా. బట్ అదే దట్ ఈస్ ఓన్లీ అది చూపించడానికి. అదేంటి, అది మీకు చూపించడానికి. ఓహో ఏ కార్లో నేను వస్తున్నాను. ఐ సే గెట్ లాస్ట్ యా, థింక్ యువర్ సెల్ఫ్. మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా లేదా? రోషన్ నన్ను చూస్తున్నాడా లేదా, నేను ఏ కార్లో వస్తున్నాను, ఏ కార్ ఇది కాదా, దిస్ ఇస్ 10 crores లేకపోతే ఇది 5 crores అనేది. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్ ఆల్ దాట్. అదెంత ఏం లేదు, ఓకే మీరు ఏమనుకున్నా నాకు నో ప్రాబ్లం, దిస్ ఇస్ మై లైఫ్. నా మైండ్ సెట్ కూడా సేమ్. ఇది నేను, అది ఎవరైనా ఉండొచ్చు. మా పిల్లలు ఇట్లా అంటారు, లేదు మా నువ్వు అర్థం చేసుకోవట్లే. అర్థం చేసుకునేది ఏంది, వాళ్ళని అర్థం చేసుకొని వాట్ ఆయా. పెళ్ళి అవ్వక ముందే ఉందా మేడం ఈ మైండ్ సెట్? పెళ్ళి అయిన తర్వాత వచ్చిందా మీకు ఇలానే ఉండాలి ఇట్లానే? మనల్ని ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? మీరు నిజం చెప్పండి. అవును, యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు నేను రిక్షాలో వస్తాను, మీరు యాక్సెప్ట్ చేస్తారా? 200%. నో వే, డోంట్ లై, డోంట్ లై మేడం. ముచ్చర్ల అరుణ గారు ఆల్రెడీ ప్రూవ్. లేదు, దట్ ఈస్ లేదు. నేను సపోజ్ లేను, నేను ప్రూఫ్ అవ్వలేదు అంటే. ఇప్పుడు యాక్టర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆయన నడుచుకుంటానే వెళ్తారు. ఆయన అప్పుడు స్టేటస్. చిరంజీవి గారు ఏ మీటింగ్ ఉన్నా ఆయన పిలుస్తారు, నాగార్జున గారు ఏ మీటింగ్ ఉన్నా పిలుస్తారు. మొన్న జగన్ గారిని కలవటానికి కూడా నారాయణమూర్తి గారిని పిలిచారు. అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే నారాయణమూర్తి గారు దాని లోపల సాఫ్ట్వేర్ లో ఉన్నారు కాబట్టికి, లేకుండా ఉండి ఆయన రిక్షాలోనో సైకిల్ వచ్చినప్పుడు యూ మస్ట్ యాక్సెప్ట్, దెన్ ఐ విల్ సీ దట్.
మోస్ట్ వెల్కమింగ్గా మీరు ఫ్లవర్స్ తీసుకొని వెళ్ళి దారి లోపల ఫ్లవర్స్ వేసి నారాయణమూర్తి గారిని కానీ ఇంకొక మనిషిని మీరు అలా పిలవండి. ఐ విల్ సెల్యూట్ యూ, ఐ విల్ టచ్ యువర్ ఫీట్. బీ పాజిటివ్, బీ ప్రాక్టికల్, అండర్స్టాండ్ దట్. లేనే లేదండి, అది ఎవరు చెప్పరండి. అది ఓవరాల్ గా సొసైటీ చేంజ్ అయిందంటారు, మనీకి వాల్యూ ఇస్తున్నారు. ఎస్, ఎవ్రీబడి, అందరూ అంతే, అందరూ అంతే. మేబీ ఐఎమ్ ఆల్సో లైక్ దాట్. బట్ ఈవెన్ దో మన మనసు లోపల ఉంది నిజమైంది అనేది ఏంటంటే, మనం ఆర్డినరీ పర్సన్, ఒక ఆయన ఉన్నారు, ఈజ్ అ గ్రేట్ కెమెరామ్యాన్. అర్థమైంది కదా. ఈయన ఫేమస్ వచ్చిన తర్వాత మనం ఆయనకు మాలేస్తాం, ఆయనకు వెండి కప్పు లోపల కాఫీ ఇస్తాం, ఓకేనా. ఇంకొక కార్లలో నలుగురిని అక్కడ నిలబెడతాం మనం. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్? బట్ నో బడీ విల్ యాక్సెప్ట్ దాట్. అంతవరకు మనం ఏం చేయం. మనం కూడా ఎవరు వచ్చారు లేదు, ఓహో ఏ కార్లో వచ్చారు, దీంట్లో వచ్చారా, ఆ రెస్పెక్టే వేరుగా చేస్తారు. ఐ సెడ్ మోహన్ గారు నేను వాళ్ళు వచ్చిన తర్వాత చాలా రెస్పెక్ట్ చేశారు. కమ్ డౌన్, బయటకు వచ్చారు. లేదు, మేము ఎప్పుడు అంతే, మేము అందరం అదే. మా పిల్లలు కూడా నేను అదే చెప్తా, ఎవరు ఏదైనా కూడా సేమ్ థింగ్, ఓన్లీ వీ హ్యావ్ టు రెస్పెక్ట్. దట్ ఈస్ ఆర్ ఇది. అందుకని నేను ఎప్పుడు మా పిల్లలు కూడా మేము కూర్చున్నప్పుడు, మేము మాట్లాడుతున్నప్పుడు నేను అదే వాళ్ళకి చెప్తాను. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు బిజినెస్లో కూడా నేను అదే మా పిల్లలతో చెప్తా, ద సర్వీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నేను వాళ్ళ ప్రోడక్ట్ అమ్మేశాను అయిపోయింది అనేది కాదు. యూ హ్యావ్ టు సర్వీస్ ప్రాపర్లీ ఇన్ ద లాస్ట్ మినిట్. మీరు తిట్టినా కొట్టినా ఏం చేసినా కూడా ఒకటే మాట నాతోనే, లేదు అరుణ అలా చెయ్యదు, షీఈ్ నాట్ లైక్ దాట్ అనేది కావాలి. డబ్బు సంపాదించేసేయచ్చు, నో ప్రాబ్లం. అంటే అంత ఈజీ కూడా రాదు, అయినా కూడా హార్డ్ వర్క్ ఉంటుంది. ఎస్, దట్ ఈస్ మై కాన్సెప్ట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.